దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వక వందనాలు. వాక్యం దేవుని బిడ్డలందరినీ దేవుడు దీవించను గాక. దేవుని బిడ్డలారా, వాక్యం అనగా అది జీవం కలిగింది. జీవం కలిగిన దేవుని మాటల గురించి మాట్లాడుతూ ఉన్నాను కనుక ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, సహాయం చేసి కాపాడాలని కోరుతున్నాను. అంతేకాదు, మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ సంవత్సరాన్ని దేవుడు ఎస్ఐ మినిస్ట్రీస్కి ఇచ్చిన సమయం ఎలాంటిదంటే, నా దేవుడు తన కృపను కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం. దేవుడు తన కృప ద్వారానే మనకు కలుగని ఆజ్ఞాపించి మేలు చేస్తూ ఉన్నాడు, రక్షించాడు. కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే సమస్తము పొందుకోగలుగుతున్నాం. కనుక ఆయన కృపను అనుభవిస్తున్న మనము ఆయన నామాన్ని మహిమపరచాలని కోరుతూ ఉన్నాను. మరి గతించిన దినాల్లో మనము ఒక 23 పాయింట్స్ ధ్యానించుకున్నామండి. ఇప్పుడు 24వ పాయింట్ ధ్యానించుకోవడానికి 2వ తెస్సలోనికైలకు 3వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాము. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించుతున్నాము. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అనగా అధికారంతో కూడినది. అధికారంతో కూడిన ఆజ్ఞను ఇవ్వడంలో మరి ఎంతో పాటించి తీరాల్సిందే తప్పకుండా. ఎందుకంటే ఆజ్ఞాపించడం అనేది అధికారం కలిగిన వ్యక్తులు, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులై ఉంటేనే ఆజ్ఞాపిస్తారు. ఇప్పుడు సేవకుడు అయితేనేమో బ్రతిమారి మనవి చేసుకుంటాం. ఆజ్ఞాపించేవారు ఎలాగుంటారంటే అధికారము కలిగిన వారు. సంపూర్ణంగా మన ప్రభువే మనకు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన సర్వలోకం మీద సార్వభౌమాధికారమును కలిగిన వ్యక్తి కనుక ఆయన తెస్సలోనిక సంఘానికి అపోస్తుడైన పౌలు ద్వారా రాపిస్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. మా వలన పొందిన బోధన ప్రకారం కాక స్వతహాగా ఎవరో బోధించిండ్రు అని దాన్ని బట్టి కాకుండా అక్రమంగా ఎవరు నడుచుకున్నా ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మన ప్రభువుకు క్రమమైన జీవితం చాలా ఇష్టమైన విషయం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇప్పటి వరకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము అని వాక్యంలో రాయబడింది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆ సంవత్సరము పంట వేసిన వాడై 100 దిగుబడి పొందుకున్నాడంట. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా వర్ధిల్లెను అని రాయబడింది. అంటే మనం వర్ధిల్లడంలో క్రమక్రమముగా ఉండాల. అంటే 1, 2, 3, 4 అనేది ఏ విధంగా నెంబర్స్ను వరుస క్రమంలో చెప్తున్నామో అలాగే ఒక స్టెప్ తర్వాత మరొక స్టెప్, మరొక స్టెప్ తర్వాత మరొక స్టెప్, ఆ విధంగా చిన్నగా అడుగులు వేస్తూ అభివృద్ధి చెందాలి, పైకి పోవాలి. కానీ ఒక మెట్టు మీద అడుగు పెట్టేసి 4వ మెట్టు మీద అడుగు పెడతా అని అంటే మాత్రము కింద పడిపోతారు వాళ్ళు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా పడిపోతారు. ఎందుకు? క్రమమైన విధానంలో నడవట్లేదు కనుక. దేవుని బిడ్డారా, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా వర్ధిల్లాను. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఈ లాటరీ టికెట్లు కొంటా ఉంటారు. ఒక లాటరీ టికెట్ ఏదన్నా తగిలిందంటే, అబ్బా
నేను చాలా గొప్పని అయిపోతా, చాలా రిచ్ అయిపోతా, నాకు ఆ లాటరీ టికెట్ ద్వారా 1,00,00,000 కొన్ని లక్షల రూపాయలు నా చేతికి వస్తే ఎంత బాగుంటుంది అని ఆ విధమైన ఆశతో ఆ యొక్క అక్రమమైన విధానమును, అక్రమమైన పద్ధతులను కోరుకుంటారు లోకరీతిగా బ్రతికే వాళ్ళైతే. కానీ ఒక దేవుని బిడ్డ ఏం చేస్తారో తెలుసా? నేను కష్టపడి పని చేయాలా, ప్రతిరోజు పని చేయాలా, నెల రోజులు పని చేస్తే నెలకు నాకు జీతం వస్తుంది. ఆ జీతాన్ని చాలా క్రమమైన విధానంలో ఖర్చు పెట్టాలి. క్రమంగా ఖర్చు పెట్టిన తర్వాత ఎంతో కొంచెం పొదుపు చేసుకోవాలి. అలాగూ పైకి రావాలి, అభివృద్ధి చెందాలి అని ఆశపడతారు. ఉదాహరణకి పిల్లలను చదివించుకునేటప్పుడు కూడా వాళ్ళను ఎల్కేజీ తర్వాత యూకేజీ చదువుతారు. యూకేజీ అయినాక 1st, 2nd, 3rd, 4th, 5th, 6th అలాగే 7th, 8th, 10th వరకు వచ్చినాక 10th అయినాక ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ 2 years చదివిన తర్వాత డిగ్రీ 3 years ఉంటుంది. డిగ్రీ 3 years ఉన్న తర్వాత మళ్ళీ పీజీ ఉంటుంది. ఆ పీజీ 2 years చదువుతారు. అయిన తర్వాత పిహెచ్డి డాక్టరేట్ చేస్తారు. అంటే ఒక క్రమమైన విధానంలో చదవడము ద్వారా అలాగూ పైకి వెళ్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అక్రమంగా చదవకుండా, పరీక్షలు రాయకుండా, దాని సబ్జెక్ట్ మ్యాటర్ ఏం తెలియకుండానే పలానా దగ్గర సర్టిఫికెట్లు అమ్ముతుండ్రంట, ఒక 10,000 రూపాయలు పడేస్తే మనకు సర్టిఫికెట్ వచ్చేస్తుంది. దేవుని బిడ్డారా, క్రమము అక్రమము అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఒక కోడిని మనం పొదిగేసినామంటే 21 daysకి ఆ చిన్న పిల్లలు ఆ తల్లి రెక్కల క్రింద పొదిగిన ఆ గుడ్లలో నుండి చిన్న పిల్లలు బయటకు వస్తాయి. ఆ చిన్న పిల్లలంట వాటికి ముక్కు అవన్నీ అవయవ రూపాలన్నీ ఏర్పడిన తర్వాత ఆ ముక్కుతోటి ఆ టెంకును పై పొరను పగలగొట్టేస్తుందంట. కొంతమంది కొన్ని ముందు వచ్చినాయి, ఇంకా కొన్ని రావట్లేదు, అసలు ఇందులో పిల్లి ఉన్నదా లేదా అని పగలగొట్టి చూస్తారు చూడండి. అట్లాంటివి చచ్చిపోతాయి కానీ బ్రతకయ్యేవి. ఇప్పుడు కొంతమంది తల్లి గర్భంలో 9 నెలలు మోయబడతారు కదండి. ఆ తల్లి గర్భంలో మోస్తుంది 9 months. అయితే కొంతమందికి 8th monthలోనే డెలివరీ అయిపోయి బేబీ పుట్టేస్తారు. అప్పుడు ప్రీమాచ్యూర్ బేబీ అని చెప్తాం దానికి. అంటే ప్రీమాచ్యూర్ అంటే నెలలు నిండలేదన్నట్టు. అలాంటి వారు ఒకవేళ 8th monthలో పుడితే తెలుగు సామెత ఒకటి ఏమని ఉందంటే, 8th monthలో పుట్టిన వాళ్ళు 8 days కంటే ఎక్కువ బ్రతకరు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. అంటే దేవుని బిడ్డారా, ఒక క్రమమైన విధానంలో ఈ లోకంలో జన్మించిన, ఈవెన్ కోడి పిల్లలను పొదిగేసిన, ఈవెన్ చదువుకు తగినట్టు ఉద్యోగం పొందుకోవాలంటే ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి, దేవుని బిడ్డారా, ఒకసారి నా కుమార్తెది సర్టిఫికేట్స్ ఒకసారి ఎంక్వైరీకి ఇండియాకి వచ్చినాయండి. ఇండియాకి వస్తే మమ్మీ నా సర్టిఫికేట్స్ ఇండియాకి వచ్చినాయి, అవి డైరెక్ట్ యూనివర్సిటీకే పోయినాయి. ఆ యూనివర్సిటీలో మరి నేను పీజీ చేసినా లేదా అనేది రికార్డులో ఉంటాయి కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్ ఇస్తే దాన్ని ఇక్కడ ఆమోదిస్తారు అని చెప్పినప్పుడు సరే అని నేను యూనివర్సిటీకి వెళ్ళాను. వాళ్ళేమో పోస్ట్లో డైరెక్ట్ యూనివర్సిటీకి పంపించారు. సర్టిఫికెట్ ఎంక్వైరీలు వెరిఫికేషన్లు ఎక్కడ ఉంటాయండి అని అడిగి ఆ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళి అది తెలుసుకున్న తర్వాత అవి కరెక్టా కాదా అనేది వాళ్ళు స్టాంపింగ్ వేసిన తర్వాత మన చేతికి ఇయ్యరు, మళ్ళీ ఎవరు పంపినరో వాళ్ళ దగ్గరికే పోస్టులు వెళ్ళిపోతాయి అన్నట్టు. అయితే కొన్నిసార్లు కొంతమంది పీజీ సర్టిఫికెట్లు ప్రింట్ చేసేటప్పుడు ఆ సంవత్సరము ఎన్ని కాలేజెస్ నుండి పీజీ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు అనే దానికి తగినట్టుగా సర్టిఫికెట్స్ ప్రింట్ చేసి పెడతారంట. అందులో సీరియల్ నెంబర్లు ఉంటాయి. అయితే ఒక 10 సర్టిఫికెట్లు మాయమైపోయినాయి అనుకో. మాయమైపోతే దాన్ని మెల్లగా ఎవరో తీసేసుకొని
దాన్ని ఎవరికో పైసలకు అమ్మేసుకుంటూ ఉంటారు వాళ్ళ పేర్లు రాసించి. ఇట్లాంటివి కూడా ఉంటాయా? అయితే ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాతనంట అన్నీ అప్లోడ్ అందులో చేస్తారు కదా, ఫేక్ ఏది కరెక్ట్ ఏది అనే దాన్ని కంప్యూటర్ ఉట్టిగానే పట్టిస్తుందంట. దేవుని బిడ్డారా, స్టేట్స్కు వచ్చినప్పుడు ఈ పాస్పోర్ట్ తీసుకుపోయి ఆ కంప్యూటర్ ముందు ఇట్లా పెట్టిండ్రు. పెట్టగానే ఆ ఫోటోను స్కాన్ చేసేసి ఇది కరెక్టా ఫేకా, వీళ్ళ వీసా టైం ఎంత ఉన్నది అన్నీ చెప్పేస్తుందండి. ఆ మొత్తము మొత్తము బయోడేటా హిస్టరీ అంతా వచ్చేస్తుంది అన్నట్టు. దేవుని బిడ్డారా, మనుషుల జ్ఞానంతోటే ఏది కూడా అక్రమంగా పోయిన విధానము పట్టిచ్చేస్తుంది కంప్యూటర్ అనుకుంటే, దేవాది దేవుని దగ్గర ఇంకెట్లుంటుంది? ఈ మధ్యలో ఇండియాలో కూడా ఈ పెనాల్టీ లెటర్స్ ఇంటికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే సిగ్నల్ జంప్ అయినవని, ఓవర్ స్పీడ్ పోయినవని, లేకపోతే రాంగ్ పార్కింగ్ చేసినవని, ఇలాగూ కొన్ని పాయింట్స్ పెట్టి లెటర్స్ వస్తున్నాయి. వాటికి మీరు ఇంత కట్టాలా ఇంత కట్టాలా అంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్రమమైన పద్ధతిలో పోయినరు అంటే కొంతమంది ఒకరి తర్వాత ఒకరు బైక్లో వెళ్తూ ఉంటారు. దాన్ని క్రమము అంటారు. కొంతమంది ఓవర్టేక్ చేసేస్తారు. ఓవర్టేక్ చేసి వాళ్ళకంటే మేము ముందు వెళ్ళిపోవాలా, బహుశా వాళ్ళకు ఒకవేళ ఆత్రంగా వెళ్ళే పని ఉందేమో, ఆత్రంగా వెళ్ళే పని ఉంది అనుకోకుండా లేట్ అయిపోయింది కనుక మరి ఆ ఫ్లైట్ మిస్ అయిద్దానో, లేకపోతే ఇంటర్వ్యూ టైం అయిపోతుందనో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన గడువు ప్రకారంగా నేను అక్కడ ఉండాలనో ఏదో టెన్షన్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొన్ని పొరపాట్లు జరిగిపోతాయండి. దేవుని బిడ్డలమైన మనము ఈ విషయాల్లో మనల్ని మనం క్రమపరుచుకుంటే, దేవుని బిడ్డ 8 గంటలకు నువ్వు 8 AM అక్కడ ఉండాలని ఉన్నది అనుకో, నీకు 8 AM ఉంటే 8 AM పడక మీద నుండి లేస్తావా? నువ్వు 6 AM లేచి తయారవుతావా? దేన్ని క్రమం అంటారు? 6 AM లేచి తయారు పడితే 8 AM నువ్వు అక్కడ ఉండాలనే దానికి 7 ఇంట్లో నుండి బయటికి వెళ్తే దాన్ని క్రమమైన పద్ధతి అంటారు. అంతేగాని నువ్వు లేవడమే 8 o'clock లేచి ఎంతలా పోతా. నా దగ్గర ఒక దైవజనులు వచ్చేదండి చాలా సంవత్సరాల క్రితం. ఆ దైవజనుడు రిజర్వేషన్ అయిన ట్రైన్కి నన్ను అర్ధగంట బిఫోర్ కూర్చోబెట్టాలి ప్లాట్ఫామ్ మీద అని చెప్తుండేది. అంటే ఒక క్రమమైన పద్ధతికి అలవాటైన వాళ్ళు చేసే ఇది. దేవుని బిడ్డలారా, మన అక్రమమైన పద్ధతుల ద్వారా మనం ఎన్నో కష్టాలను నష్టాలను కొని తెచ్చుకుంటున్నాము అనేది నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, క్రమమైన జీవితం ఇక్కడ తెస్సలోనిక పత్రికలో, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. ఆ అక్రమంగా నడిచే వాళ్ళతోటి సాంగత్యమే చేయొద్దు. అసలు వాళ్ళతోటి మీరుంటే మీరు కూడా అక్రమమైన పద్ధతిలోకి వెళ్ళిపోతారు. కనుక మీరు తొలగిపోవాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్రమము మనం చేయకూడదు. అక్రమం చేస్తున్న మనుషులతోటి కూడా మనము ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మన దేవునికి అక్రమము అసలే ఇష్టము లేదు. క్రమమైన విధానంలో చదవాలి, క్రమమైన విధానంలో పెరగాలి, క్రమమైన విధానంలో తినాలి, క్రమమైన విధానంలో నిద్రపోవాలి. కొంతమంది తినే విషయం క్రమం ఉండదు. ఎప్పుడు చూసినా మేకలు నమిలినట్టు నములుతూనే ఉంటారు, ఆకులు నములుతూ ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఆహారం కాని దాని కొరకు రూకలు ఎలా చెల్లించెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ రూకలు ఎలా వ్యర్థపరిచెదరు? మీ దేహం సారమైన దాని యందు సుఖింపనీయుడి అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా. దేవుని బిడ్డలారా, ఆహారము కాని దాని కొరకు అని అంటే మత్తు పదార్థాలు తాగడం అనేది, ఈ సిగరెట్లు తాగడం అనేది, ఈ పాన్లు నోట్లో పెట్టడం అనేది, ఇవన్నీ
నీ కడుపు నింపి ఆ ఆకలి తీర్చే ఆహార పదార్థాలు అవి, లేకపోతే దుర్వ్యసనాలకు లోనైపోయినప్పుడు చేసే వ్యర్థమైన అలవాట్ల? దేవుని బిడ్డలారా, మనం ఆహారం విషయంలో క్రమమును పాటించాలి. నా విషయంలో నాది నేను చెప్పుకుంటే అది గొప్పగా ఉంటుందేమో, కానీ నేను బయట ఎక్కడ తిననండి. నాకు ఇష్టమే ఉండదు. ఎవరన్నా ప్రేమించి లేదా అకేషన్ ఏదన్నా వచ్చిందనండి, స్పెషల్ బయట నుండి తెప్పిస్తున్నామనంటే నా మనసు లేనే లేదు దాని మీద అసలు. నాకు కరోనా వచ్చినప్పుడు అయితే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు, హోటళ్ళల్లో మీరు పోయి తినకండి, మరి వాళ్ళు సరిగా మూతలు పెడతారో పెట్టరో. ఒకవేళ హోటల్ మేనేజ్మెంటు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కోపాలు వస్తాయేమో, మేము అట్లా కాదు, మేము చాలా శుభ్రంగా చేస్తామని. కానీ మన ఇంటికే ఒక చుట్టం వస్తే సరిగా మూతలు పెట్టం కదండి. మన ఇంటికి వస్తే చిందరవందరగా ఒక 4 లేక 5 చుట్టాలు వచ్చిందంటే ఉండాల్సిన వస్తువులు ఉండాల్సిన దగ్గర ఉండవు కదా. అలాంటప్పుడు మరి బయట బిజినెస్ చేసే దగ్గర నీ కొరకే శుభ్రంగా చేస్తారని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఒకసారి ఒక షాప్లో నేను పెరుగు కొందామని పోతే పిల్లి వచ్చింది, ఆ పెరుగు తోడు పెట్టే ఆ వెజిల్లో మూతి పెట్టగానే ఇప్పుడు నాకు ఇచ్చే పెరుగు అందులో నుండి ఇయ్యాడు కదండి, నేను చూశాను కదా. అయితే చుచ్చు అని ఎలగొట్టేసి నాకు వేరేది లోపల నుండి తెచ్చి మూత తెరిచి అప్పుడే తూకం వేసి నాకు ఇచ్చేసాడు పెరుగు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, అయితే తెలియని వాళ్ళందరికీ అది అమ్ముకుంటాడా లేకపోతే పడేస్తాడండి. పడేస్తే ఎంత నష్టం వస్తుంది తెలుసా? ఒక 10 లీటర్స్ మిల్క్ ఒకటే దాంట్లో వేస్తుండొచ్చు. వాళ్ళ బిజినెస్ కనుక పెద్ద పెద్ద బాణాలి అందులో చేసి పెడతారు. మరి అలాంటప్పుడు అది తీసి పడేస్తారా ఏంటి? దేవుని బిడ్డలారా, మరి చక్కగా శుభ్రంగా సమయానికి తగిన విధంగా ఆ విధంగా చేసుకోవడం ద్వారా మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాము, మనం ఆరోగ్యంగా ఉండేవారం అవుతాం. లేటుగా బయలుదేరి చాలా స్పీడ్ తోటి వెళ్తే అనర్థాలు యాక్సిడెంట్ల రూపకంగా వచ్చినప్పుడు ఎవరిని బట్టి వచ్చినాయి అంటారు? దేవుని బిడ్డలారా, అక్రమంగా నడిచే వారి దగ్గర నుండి తొలగిపోండి అని ఈ యొక్క 2 తెస్సలోనికైలకు 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. సరే, ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 32వ వచనంలో పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో దేవుడు కొర్నేలికి బయలుపరచుకొని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో చర్మకారుని ఇంట దిగి ఉన్న పేతురు అనే వ్యక్తిని మీరు పిలిపించుకోండి, అతడు మీకు వచ్చి దేవుని విషయాలన్నీ మీకు బోధిస్తాడు. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇదిగో పేతురు గారు నిన్ను పిలిపించుకున్నాం ఎందుకో తెలుసా? దేవుడు మరి చర్మకారుని ఇంత దిగి ఉన్నటువంటి పేతురును పిలిపించుకోండి, అతడు మీకు వచ్చి దేవుని విషయాలన్నీ, నేను మీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు వినడానికి మేమందరం ఇక్కడ సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ దేవుని యొక్క కూడి ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు పేతురుతోటి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించిన అన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా అండి? లేదు, రూత్ సిస్టరు ఆమెను వాక్యం చెప్పమంటే ఆమె ఎక్కడియో చెప్తుంది, లోకంలో ప్రత్యేకమైన విధంగా ఉండమంటది, పాత పచ్చడి అన్నీ చెప్తుంది. వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలా, మాటలు ప్రత్యేకంగా ఉండాలా, అలంకరణ ప్రత్యేకంగా ఉండాలా అని అంటారు. అట్లుంటే నడుస్తుందా అండి?
సమాజము ఎటు దిక్కుపోతుందో మనం అటు దిక్కే పోవాలా. సమాజంలో ఉన్న మనుషులందరూ ఎట్లున్నారో మనం అట్లుండాలా. దేవుని బిడ్డ, అది బైబిల్ అయితే చెప్తలేదండి. ఈ తరం వారందరి ఎదుట నీవే నా దృష్టి ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు నోవహు. కనుక నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించాలనుకున్నా నీ కొరకు ఓడ చేసుకో, చితిసారకపు రానుతోటి ఓడని చేసుకో, ఆ ఓడలో ప్రవేశించమని దేవుడు చెప్పాడు. ఈ తరం వారందరూ దేవుని దృష్టికి దుర్మార్గులు దుష్టులైపోతే నువ్వు ఒక్కడే నీతిమంతుడుగా ఎందుకున్నాడండి? లోకం అందరు ఎటుపోతారో నేను కూడా అట్టే పోవాలా, నేను ఒక్కరిని వేరుకుంటే నడుస్తుందా అని అన్నాడా నోవహు? అనలే. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ మాట ఎక్కువ వినబడుతుంది. ఎట్లా వినబడుతుందో తెలుసా? నలుగురితోటి అండి మనము వాళ్ళందరూ ఎట్లుంటారో మనం వాళ్ళకి తగినట్టుగానే అలంకరించుకోవాలా, లేకపోతే మనల్ని ఎవరు కేర్ చేస్తారు? ఒకసారి ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి నీ దగ్గర చాలా పెద్ద సెల్ ఫోన్ ఉండాలా అన్నది. ఎందుకు అని అంటే, లేదు ఎప్పుడు చూసినా వాక్యం చెప్తా ఉంటావు కదా, నలుగురు నిన్ను చూస్తూ ఉంటారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్న సెల్ ఫోన్ను నువ్వు కొనుక్కోవాలా. నేనన్నా, నాకు హల్లో అంటే హల్లో అని వినబడేది ఉంటే చాలు, తోటోళ్ళకి ఏదో ఉంది నాకు కూడా అదే ఉండాలా అనే అటువంటి ఉద్దేశాలు నాకు లేవు అని చెప్పేసి. దేవుని బిడ్డారా, ఎదుటివారు ఎలాగున్నారో అలాగూ నేను ఉండాలి, వాళ్ళు వాడినట్టుగా వస్తువులు నేను వాడాలి, వాళ్ళు అలంకరించుకున్నట్టు నేను అలంకరించుకోవాలి, వాళ్ళు అందానికి ప్రత్యేకత ఇచ్చినట్టుగా నేను కూడా నా అందానికి ప్రత్యేకించి టైం వాడుకోవాలి. నిజంగా చెప్పకనే చెప్తున్నా అనుకోకండి, నా ఇంటి వాళ్ళే నాకు కాంప్లిమెంట్ ఇచ్చిన విషయాలు చెప్తున్నా. నా కోడలు ఒకసారి చెప్తుంది, అత్తమ్మ 10 minutesలో వచ్చేస్తుంది ఇట్లా తయారుపడి. అబ్బా, ఏం టైం తీసుకున్నట్టు కూడా అనిపించదు కానీ మంచిగా తయారైపోతుంది అని చెప్తుంది. దేవుని బిడ్డారా, ఒక అర్ధగంట సేపు అద్దం ముందు కూర్చోవాలా అండి? దేవుని బిడ్డ, దేవుడు చెప్పినవన్నీ వినడానికి సంసిద్ధంగా ఉన్నవా? నీ సమయం అంతా లోక సంబంధమైన విషయాల కొరకు వాడి దేవుని సన్నిధిలో ఏముండగలుగుతావు చెప్పు? దేవుని కొరకు నీ సమయాన్ని వాడుతున్నావా? దేవుని బిడ్డలు చెప్పే మాటలు వినడానికి నీ మనసు నిలుపుకున్నావా? నీవు క్రమమైన విధానంగా బ్రతకాలని ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డ, మనము ఈ దేవుడు తన కృపను కలగనాజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మన నుండి కోరుతుంది ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించినవన్నీ మనం వినాలి, ఆయన చెప్పినట్టుగా క్రమముగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞాపించినట్టుగానే బ్రతకాలి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 3rd పాయింట్ కూడా దానికి అనుబంధంగానే ఉందండి. అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 41వ వచనం. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను. మీకేం ఆజ్ఞాపించిందండి దేవుడు? సజీవులకును మృతులకును న్యాయాధిపతి అయిన ప్రభువు యేసు ప్రభువే అని ఆయనను గురించి దృఢముగా సాక్ష్యం ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన గురించి మాట్లాడడానికే సిగ్గుపడతాం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికే సిగ్గుపడతాం. అమ్మో, నేను క్రైస్తవురాలని చెప్పుకుంటే నలుగురు ముందు చిన్న చూపు కదా నన్ను చూసేది. నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటే పలాని కులానికి చెందిన వ్యక్తివా అని నాకు ముద్రేస్తారేమో. లేదండి, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికి చాలా గర్వించాలి, అతిశయపడాలి. శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, బలవంతుడు తన బలాన్ని బట్టి కానీ, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయపడడానికి వీల్లేదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట వల్లనే ఆయన ఆనందించును. అట్టివారి యందు నేను ఆనందించవాడను అని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఆ యొక్క
17-18 వచనాల్లో రాయబడి ఉన్నట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్పిన విషయాలను మనం గైకొనడం ద్వారా, మరి ఆయనను అనుసరించడం ద్వారా, ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేయడం ద్వారా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు మనకు చెప్పిన విధంగా మనం సిగ్గుపడకుండా దేవుడు ఆజ్ఞాపించిన విషయాలన్నీ చేస్తే దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రభు ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. ప్రభు సన్నిధిలో క్రమముగా నడుచుకోవాలి. అంతేకాదు, ప్రభు సన్నిధిలో దేవుడు ఏమేం చెప్తాడో అవన్నీ వినడానికి మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. మేము అందుకే నిన్ను పిలిపించాము పేతురు అని పేతురుకు చెప్తూ ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప ద్వారా మనకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని గురించి మనము చేస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుకుందామండి. దేవునికి స్తోత్రం. వాగ్దాన వాక్యాలు రెఫరెన్స్ నేను చెప్తానండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకుంటారో వానికే పూర్ణ శాంతి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానినే నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఆయన మీద ఆనుకొని ఆయన ఇచ్చే నెమ్మదిని, ప్రశాంతతను, పూర్ణ శాంతిని మనం పొందుకొని ఆయన ద్వారా కాపాడబడుతూ ఆయన కొరకు జీవించాలని నేను ఈ వాగ్దానంను జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ దీవించను కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా దయగలిగిన ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. మీ కృప చేత, ప్రేమ చేత ఈ నేటి వరకు మమ్మల్ని క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవంగా కాపాడినందుకు స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, మాకు మీరు చూపించిన క్రమాన్ని, మీ యొక్క మాదిరిని మేము అనుసరించి నడుచుకోవాలని నాయన ఈ కృప ద్వారా మీరు మాకు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. మేము క్రమముగా నడుచుకోవడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా నాయన, మరి నీ గురించి మేము ప్రకటించే వారముగా, నీ గురించి మరి దైవజనులు చెప్పినవన్నీ వినడానికి సంసిద్ధంగా ఉండేవారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. ఈరోజు కూడా మేము 3 పాయింట్స్ ధ్యానించుకున్నాము నాయన తండ్రి. 3 విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. యేసయ్య మినిస్ట్రీస్ని దీవించండి ప్రభా. అయ్యా దేవుని బిడ్డలందరి పట్ల మీ కృప చూపించండి, ప్రత్యేకమైన మీ కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరికి మీ కృపను, మీ కాపుదలను, మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. అక్రమంగా మేము నడుచుకోకుండా అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుండి తొలగిపోవడానికి మీ సహాయమును మాకు దయచేయండి ప్రభా. అంతేకాదు నాయన, పేతురుని పిలిపించుకొని మీరు సెలవిచ్చినవన్నీ వినడానికి, మీరు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి వారు సంసిద్ధతను వ్యక్తీకరించారు. ఆ విధంగా మేము కూడా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, నీవు సెలవిచ్చిన విషయాలన్నీ మేము వినడానికి సంసిద్ధంగా ఉండాలి, కానీ మాకు అనుకూల బోధలు చేసేవారిని, అనుకూల బోధకులను మేము దురద చెవులు గలవారమై వారిని పిలుచుకోకుండా సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. నీ వాక్యం మమ్మల్ని ఖండిస్తుంది,
మమ్మల్ని గద్దిస్తుంది, మాకు బుద్ధి చెప్తుంది నాయన. దేవానికి స్తోత్రములు ప్రభా. అంతేకాదు నాయన, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నా దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా మరి తండ్రి, నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే కనికరించండి, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. క్రమమైన జీవితాన్ని, మీరు ఆజ్ఞాపించిన అన్ని విని మనస్సును ఆ విధంగా ప్రభా తండ్రి నాయన, మరి మీరు లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచినారనే విషయాన్ని ప్రకటించే వారంగా, అయ్యా దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో మేము నిన్ను గురించి ప్రకటించేవారిగా మమ్మల్ని చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు నాయన. ఈ సమయమందు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు అన్నీ తొలగించండి ప్రభా. వారిని మీరు ఆదరించండి, వారిని బలపరచండి, వారి పట్ల కృప చూపించండి, వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కొద్ది ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.